Welcome to my channel. Please subscribe. కొత్త సంవత్సరం ఈ వస్తువులను ఇంట్లోకి తెస్తే సిరి సంపదలు, ఆరోగ్యం మీ సొంతం. రాబోయే కొత్త సంవత్సరం కోసం ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సంతోషం, శ్రేయస్సు ఉండాలని కోరుకుంటారు. ఇందుకు లక్ష్మీదేవి అనుగ్రహం అవసరమని పండితులు చెబుతుంటారు. అలాగే ఇంట్లోకి సిరి సంపదలు, శ్రేయస్సును ఆహ్వానించేందుకు అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. వాస్తు నిపుణుల ప్రకారం కొత్త సంవత్సరంలో ఇంట్లోకి కొన్ని వస్తువులను తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అవేంటో చూద్దాం. వెదురు మొక్క. వెదురు మొక్కను వాస్తుశాస్త్రంలో శ్రేయస్సు, దీర్ఘాయువుకు సంకేతంగా భావిస్తారు. ఇది ఇంటికి నెగటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుందని నమ్ముతారు. ఈ మొక్కను ఇంటి డ్రాయింగ్ రూమ్ లో ఉంచాలి. దీంతో సంపదను ఆకర్షిస్తుంది. వెదురు మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. దీంతో కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. అక్వేరియం. వాస్తు ప్రకారం అక్వేరియంలోని చేపలను అదృష్టానికి సూచికగా భావిస్తారు. ఇంట్లో అక్వేరియం ఉన్న ఇంట్లో సిరి సంపదలు సమృద్ధిగా ఉంటాయని, ప్రతికూల ప్రభావాలను ఇది తగ్గిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే రాబోయే కొత్త సంవత్సరంలో మీ ఇంటికి అక్వేరియం తీసుకువస్తే అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో ఉత్తర దిశలోనే దాన్ని పెట్టాలి. ఎందుకంటే ఉత్తర దిక్కు సంపద, కుబేరుని దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో అక్వేరియం ఉంటే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. విండ్ చైమ్. విండ్ చైమ్లకు వాస్తు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. వీటిని శుభప్రదంగా భావిస్తారు. విండ్ చైమ్ నుంచి వచ్చే ధ్వని ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకొస్తుంది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో మీ ఇంట్లో విండ్ చైమ్ ను ఇన్స్టాల్ చేయడం మంచిది. ఇది ఆర్థిక సమస్యలు తగ్గించి సంపద రాకను ప్రోత్సహిస్తుంది. అద్దం. వాస్తు ప్రకారం అద్దం ఒక మంచి సంకేతంగా పరిగణిస్తారు. కొత్త సంవత్సరంలో ఇంట్లో కొత్త అద్దం పెట్టడం వల్ల లాభాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందని చాలా మంది నమ్మకం. అందమైన అద్దం తీసుకొచ్చి ఇంటికి ఉత్తర దిశలో ఉంచాలి. మీరు పనిచేసే ప్రదేశం లేదా ఆఫీస్ లో కూడా అద్దం ఏర్పాటు చేసుకోవచ్చు. లాఫింగ్ బుద్ధ. ఆనందం, శ్రేయస్సు నిధిగా లాఫింగ్ బుద్ధను పరిగణిస్తారు. లాఫింగ్ బుద్ధను ఇంట్లో పెట్టుకుంటే అన్ని సమస్యలు తొలగి ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం, ప్రేమను పెంపొందిస్తుంది. అందుకే ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరంలో లాఫింగ్ బుద్ధను కూడా మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోండి. డ్రాయింగ్ రూమ్ లో ప్రధాన ద్వారం ఎదురుగా దీన్ని ఉంచాలి. ఇంట్లో లాఫింగ్ బుద్ధ ఉంటే సంపదకు లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.